జీవ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, బలపరచండి. ప్రతి అపవిత్రత మీ రక్తంతో కడగండి, శుద్ధి చేయండి. యోగ్యమైన పాత్రగా మీ దాసును వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన ఈ సమయంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎవరికైనా వ్రాసుకునే అలవాటు ఉంటే వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మీ గుండెల్లో రాసుకోండి. రాము పాస్టర్ని మర్చిపోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏం మర్చిపోకూడదు, దేవుని వాక్యం మాత్రం అసలు మర్చిపోకూడదు. ఓకేనా? పిల్లలు జాగ్రత్తగా వినాలి. నేను ప్రశ్నలు అడుగుతా. నేను టీచర్ని, బైబిల్ టీచర్ని. టీచర్ గారు ఏం చేస్తారు? ప్రశ్నలు అడుగుతారు, వింటారా లేదా? సో మీ పాస్టర్ గారికి నేను టీచర్ని అన్నమాట. కాబట్టి అందరు జాగ్రత్తగా వినాలి. ప్రశ్నలు అడుగుతా ఉంటే జవాబు చెప్పాలి. మా తలకాయ ఎంచుకొని కూర్చోవద్దు. అందరూ నా వైపు చూస్తూ వినండి, సరేనా? నా వైపు చూడన్నా. జాగ్రత్త. చరపత్రికలు అని 4 ఉన్నాయి. ఏంటి వాటి పేరు? చరపత్రిక. ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఈ పత్రికలకి పౌలు గారు చెరసాలలో ఉండి రాశాడు, జైల్లో ఉండి రాశాడు. అందుకని ఈ పత్రికలకు ఏం పేరు వచ్చింది? చరపత్రికలు. అవి మొత్తం 4 వరుసగా చెప్తా, నోట్ చేసుకోండి. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, 3 వరుసగా ఉంటాయి. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ. 4వది ఫిలేమోనుకు రాసిన పత్రిక. ఇప్పుడు చెప్పండి, చరపత్రికలు ఎన్ని? అవి ఏవి? చిన్న ప్రశ్నే కదా. 4 చరపత్రికలు ఎన్ని? 4. ఒకటే ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ. కొంచెం దూరంగా ఉంటుంది ఇంకోటి ఫిలేమోనుకు రాసిన పత్రిక. సబ్జెక్ట్ వచ్చింది చూడండి మీరు. ఈ 4 చరపత్రికలని పౌలు గారు క్రీస్తు శకం 61వ సంవత్సరంలో రాశాడని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. వాటిలో మొట్టమొదటి పత్రిక ఎఫెసీ పత్రిక. ఏదైనా బైబిల్ గ్రంథంలో ఒక పత్రికని చదవడానికంటే ముందు ఆ సంఘం ఉండదా? ఇప్పుడు ఈ సంఘానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మీరు ప్రతి సంవత్సరం ఇదే రోజున మీటింగ్ అందరికి అది ప్రతి సంవత్సరం చెప్పాలి. ఎందుకని? నెక్స్ట్ జనరేషన్కి ఎన్ని ఆటంకాలు ఎదురాయి, ఇవన్నీ సంఘానికి ఏమవ్వాలి? తెలియాలి, నెక్స్ట్ జనరేషన్. అందుకని ప్రతి సంవత్సరం చర్చ్ యానివర్సరీ రోజున చర్చ్ యానివర్సరీ రోజున ఏం చెప్పాలి? సంఘ చరిత్ర. 15 నిమిషాలు. ఇప్పుడు మనం ఎఫెసీ పత్రికను చదవబోతున్నాం కనుక ఎఫెసీ సంఘం యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి. మీకు ఒక బండ గుర్తు చెప్తా. బైబిల్లో రాయబడిన ప్రతి సంఘం యొక్క చరిత్ర అపోస్తల కార్యంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మరి ఎఫెసీ సంఘ చరిత్ర అపోస్తల కార్యముల గ్రంథంలో ఎక్కడ ఉంది చెప్తా, నోట్ చేసుకోండి. ఎఫెసీ సంఘ చరిత్ర అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. మొత్తం ఎఫెసీ సంఘ చరిత్ర 1వ వచనం నుండి 41వ వచనం వరకు. అది ఏ చరిత్ర? ఎఫెసీ సంఘ చరిత్ర. ఇది ఎలా ప్రారంభమైందో చెప్తా, 3 మాటల్లో జాగ్రత్తగా వినండి. అందరూ నా వైపు చూడండి. అపోస్తలుడైన పౌలు తన 3వ మిషనరీ ప్రయాణంలో 2వ మిషనరీ ప్రయాణంలో ఎఫెసీ అనే పట్టణానికి వచ్చాడు. ఏ పట్టణానికి వచ్చాడు? ఎఫెసీ పట్టణం ముందా, సంఘం ముందా? ఎప్పుడైనా పట్టణమే ముందు. సాయంకాలం ముందా, సంఘం ముందా? సాయంకాలం ముందు. తర్వాత ఏమేర్పడింది? ఎఫెసీ అనే పట్టణానికి ఆయన వచ్చి, పౌలు శీల ఇద్దరు వచ్చి సమాజ మందిరంలో చేరి అక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తా ఉన్నారు. పౌలుకున్న మంచి అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా యూదులు ఎక్కడ ఉంటారో తెలుసుకుంటాడు. వాళ్ళు ప్రతి శనివారం విశ్రాంతి దినాన్ని ఎక్కడ కూడుకుంటారో తెలుసుకొని
వాళ్ళ మధ్యలోకి వెళ్ళి దేవుని సువార్తని ప్రకటిస్తారు. ఆ రీతిగా దాదాపు 3 నెలల పాటు అక్కడ ఉన్నాడు చెప్పేసి మందిరంలో. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ సమాజ మందిరం ఎదురుగా ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు తొరన్ను. ఏంటి స్కూల్ పేరు? ఇక ఆ స్కూల్లో ఉదయం అంతా స్కూల్ జరిగింది, సాయంత్రం కూడా ఫ్రీ కాబట్టి ప్రతిరోజు సాయంత్రం అక్కడ దేవుని వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు. అద్భుతం జరిగింది. చాలా మంది దేవుని నమ్ముకున్నారు. సమాజ మందిరంలో ఉన్నప్పుడు యూదులు మాత్రమే నమ్ముకున్నారు. స్కూల్లో పెట్టినప్పుడు ఏమైందో తెలుసా? గ్రీకులు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఆ రీతిగా సంఘం అక్కడ ప్రారంభమైంది. మీరు ఫ్రీ టైంలో 20వ అధ్యాయం మొత్తం సాయంత్రంలోపు చదివి పడుకోండి. ఇది మీకు అసైన్మెంట్. సాయంత్రంలోపు ఏం చదవాలి? అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. దాంట్లో ఈ విషయాలను ఆ రీతిగా పౌలు గారి ద్వారా గొప్ప సువార్త ప్రకటించబడి ఎఫెసీ సంఘం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఏం ఏర్పడింది? ఎఫెసీ సంఘం. ఈ సంఘంలో ఉన్న ప్రజలు 2 రకాల ప్రజలు గుర్తుపెట్టుకోండి. మొదటిది యూదులు, యోధా మతం నుంచి యేసుక్రీస్తు నమ్ముకున్నవారు 10 మంది ఉన్నారు. ఎక్కువ మంది అన్యజనుల్లో నుంచి యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు ఉన్నారు. అర్థమైందా? ఎఫెసీ సంఘంలో 2 రకాల ప్రజలు ఉన్నారు. మొదటి గ్రూప్ ఎవరు? యోధా మతం నుండి యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు, జూయిష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు. రెండవ గుంపు ఎవరంటే అన్యజనుల్లో నుంచి, గ్రీకు ఫిలాసఫీ నుండి, గ్రీకు తత్వం నుండి యేసుక్రీస్తుని అంగీకరించిన వారు. కాబట్టి చర్చి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అన్నమాట. ఎందుకని? కలర్ డ్రెస్సులు వేసుకున్నారని కాదు, అన్ని రకాల గుంపుల ప్రజలు అక్కడ ఉన్నారు. జనరల్గా ఏమనుకుంటారు? చర్చిలో ఎవరు ఉంటారండి అంటే, ఎవరా వాళ్ళు మాత్రమే ఉంటారండి అంటారు. కానీ ఆ సంఘంలో కేవలం యోధా మతం నుంచి వచ్చిన వారు మాత్రమే కాదు, వీళ్ళకంటే ఎక్కువ మంది ఎవరున్నారు? అన్యజనుల్లో నుండి వచ్చిన వారు ఉన్నారు. అయితే వాళ్ళ ఇద్దరిని యేసుక్రీస్తు ఎలా ఏకం చేశాడో ఈ 2వ అధ్యాయంలో పౌలు గారు రాశాడన్నమాట. ఎవరిద్దరిని? యోధా మతం నుంచి వచ్చిన విశ్వాసులను, అన్యజనుల్లో నుండి వచ్చిన విశ్వాసులను, ఇరువురిని ఎలా ఏకం చేశాడో 8వ అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయం ఇప్పుడు నోట్ చేసుకోండి. 2వ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. 2 నోట్ చేసుకోండి. నంబర్ 1, కృప ద్వారానే రక్షణ. ఒక విశ్వాసికి రక్షణ ఎలా వస్తుందంటే కేవలం దేని ద్వారా? పిల్లలు మాట్లాడు. దేని ద్వారా వస్తుంది రక్షణ? కృప ద్వారానే అనండి. దేవుని కృప ద్వారానే ఒక వ్యక్తికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది అనే సత్యాన్ని 1వ వచనం నుండి 10వ వచనం వరకు చెప్పాడు. 1 నుంచి 10 వచనాల వరకు ఉన్న ఆ వచనాల సారాంశం అంతా ఒకటే. సాల్వేషన్ ఇస్ ఓన్లీ బై గ్రేస్. కేవలం కృప ద్వారానే ఏమొస్తుంది? రక్షణ. ఇక 2వ భాగం పేరేంటంటే యూనిటీ ఏంటి? క్రీస్తులో ఏకత్వం. 11వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి కృప ద్వారా రక్షణ, మొదటి 10 వచనాలు. రెండోది ఏంటి? క్రీస్తులో ఏకత్వం. మనం అనేక రకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన యేసుక్రీస్తు మనల్ని అందరినీ ఏం చేశాడు? ఇప్పుడు ఒకటిగా చేశాడు. We are all one in Christ. కృప ద్వారా రక్షణ అనేటువంటి మాటలో 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు. మొదటిది ఏంటంటే మన పూర్వస్థితి. యేసుక్రీస్తు నమ్ముకోక ముందు మన పూర్వస్థితి ఏంటంటే అని కొన్ని మాటలు చెప్తాడు. ఏంటి మన పూర్వస్థితి అంటే అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. చూడండి 1వ వచనం.
మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనం యేసయ్య నమ్ముకోక ముందంట ఎవరమే బతికినోళ్ళం కాదు, చచ్చినోళ్ళం. అర్థమైందా? యేసయ్య నమ్ముకోక ముందు మనం బతికినోళ్ళమా చచ్చినోళ్ళమా? చనిపోయిన వారం. మరణము అనే మాట బైబిల్లో 3 రకాల అర్థాలతో ఉపయోగించబడింది. మొదటిది భౌతిక మరణం, రెండవది ఆత్మీయ మరణం, మూడవది నిత్య మరణం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది భౌతిక మరణం గురించి కాదు, ఆత్మీయ మరణం. మరణం అనగా వేరగుట, దేవుని నుంచి మనం వేరైపోయాం. ఆదాము పండు తిన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వేమైపోతావు, చచ్చిపోతావు అన్నాడు. పండు తిన్నాడు, చచ్చిపోయాడా? ఎవరు చచ్చిపోయాడు? బతికే ఉన్నాడు. అంటే శారీరకంగా బ్రతికే ఉన్నాడు కానీ ఆత్మీయంగా ఏమైపోయాడు? చనిపోయాడు. అంతకుముందు ఆదామా అని పిలవగానే పరిగెత్తుకుంటా వచ్చే ఆదాము ఇప్పుడు ఆదామా అని పిలవగానే పారిపోయి చెట్ల చాటున దాక్కున్నాడు. దాన్ని ఆత్మీయ మరణం అంటారు. అదే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. మనం మన అపరాధముల చేత పాపముల చేత మనం ఏమైపోయాము? ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చచ్చిన వాళ్ళం కాదు, ఎవరు బ్రతికిన వాడు. అంటే దేవునికి దూరమైన మనం ఏమయ్యాం? ఇప్పుడు దేవునికి దగ్గరయ్యాం. ఒకప్పుడు యేసుక్రీస్తు అంటే మనకు పడదు, మనకెందుకు, ఆయన ఎవరో దేవుడులే అనుకునేవాడు. కానీ ఇప్పుడేమన్నా తెలుసు, యేసుక్రీస్తు నా దేవుడు, నా రక్షకుడు. ఇప్పుడు దాకా అద్భుతమైన ఆరాధన చేశాం, రక్షకుడా అని. ఇంతకుముందు అయితే మనకెందుకు ఆయన సంగతి ఉంటుందా అంటే ఇప్పుడు దేవునికి ఏమయ్యాం? మనం దూరమైన మనం ఏమయ్యాం? దగ్గరయ్యాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్నే రక్షణ అంటారు. ఈ రక్షణ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో చెప్తున్నాడు చూడండి. కృప ద్వారానే రక్షణ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. బైబిల్ చూడండి. 8వ వచనం 8. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. తేల్చి చెప్పేసి మనం ఎలా రక్షింపబడ్డామో చెప్తున్నాడు. విశ్వాసము ద్వారా. దేనివల్ల? కృప చేతనే రక్షింపబడ్డారు. ఆగడాగడి పెన్నుతో గీత గీసుకుని అండర్లైన్ చేసుకున్నామా? 8వ వచనం 8వ వచనం. మనం ఎలా రక్షింపబడ్డామంటే కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. రెండవది దేవుని కృప చేతనే మనం ఏం చేయబడ్డాం? రక్షింపబడ్డాం. తర్వాత ఏముందో చూడండి. 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు. మరి ఎలా కలిగింది? దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడా వీలు లేదు. అది చెప్పడానికి ఇదంతా రాశారు. ఎఫెసీ సంఘంలో కొంతమంది ఏమంటున్నారంటే అతిశయపడుతున్నారు. మేము ఎవరు అనుకున్నా తెలుసా మీకు? మా బ్యాక్గ్రౌండ్ అసలు మేము ఫలానా కులం నుంచి మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మేము గ్రేట్. మీరు ఈ కులం నుంచి రక్షింపబడ్డారు, మీరు చాలా తక్కువ. మేము ఫలానా కులం నుంచి ఏం చేయబడ్డాం? రక్షింపబడ్డామని కొంతమంది అతిశయపడుతుంటే పౌలు అంటున్నాడు, ఎవడు అతిశయపడటానికి వీలు లేదు, అందరూ పాపులే, ఏ భేదం లేదు, అందరం ఏమయ్యాం? మనం పాపులమే. కానీ దేవుని యందు మనం విశ్వాసం ఉంచాం. ఒకటే మనం చేసింది. దేవుడు తన కృప ద్వారా మనల్ని అందరిని ఏం చేశాడు? రక్షించాడు. ఇప్పుడు ఒక సత్యం చెప్తున్నాడు. ఆ సత్యం ఏంటో తెలుసా? ఎవడును అతిశయపడ వీల్లేదు. అందరూ ఈ మాట మీ గుండెల్లో రాసుకోండి. నేను రక్షణ పొందానంటే అది నా వలన కాదు. ఎవరి వలన? దేవుని కృప వలన. ఇందాక మీ పాస్టర్ గారు నా గురించి చాలా మాటలు చెప్పారు. నేను వచ్చి ఏం చెప్పాను? ఏం చెప్పలేదు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఆయన చెప్పినవి నాకు ఉన్నాయి కానీ అవి నా వల్ల వచ్చినాయి కాదు. ఎవరి వల్ల వచ్చాయి? అది తగ్గింపు, వినయం అండి. అవును, ఆయన చెప్పింది కరెక్టే. నేను ఎవరు అనుకున్నాను? కాలు ఎగరేసావో నువ్వేమైపోయినట్టు అధోపాదానికి నువ్వు వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన రక్షణ వెనుక దేవుడు చేసిన శిలువ కార్యం ఉంది, కానీ మనం ఏ కార్యము చేయాలి. మన మంచి క్రియల వలన మనం రక్షణ పొందలేదు, లేకపోతే మన ధర్మ కార్యాల వలన రక్షణ పొందలేదు. మనం ఏదో మంచి వాళ్ళమని దేవుడు రక్షించలే. మనం మంచి వాళ్ళం కాదు, మనం పాపులమే. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి నీ కొరకు నా కొరకు శిలువ మీద ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు. కాబట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి చెప్పండి? ఎవడును అతిశయపడ వీలు లేదు. అందరూ చెప్పండి ఈ మాట. నేను అతిశయపడకూడదు. చెప్పండి. నేను గర్వపడకూడదు. ఎందుకు? నేను చేసింది ఏమి లేదు, చేసిందంతా ఎవరు? యేసయ్య. సిలువలో ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని రక్షించాడు. కేవలం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాం, అంతకంటే మనం ఏమి చేయలేదు. తర్వాత ఎందుకు రక్షించాడో కూడా చెప్తున్నాడు. సరే, కృప వల్ల రక్షింపబడ్డాం, అతిశయపడటానికి వీల్లేదు. మరి ఇంతకీ ఎందుకు రక్షించాడు? 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు ఎందుకు రక్షించాడో తెలుసా? దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు. సత్క్రియల ద్వారా రక్షణ పొందలేదు, కానీ సత్క్రియలు చేయడానికే రక్షణ పొందాము. ఎంత పొడుగు రాసుకోవాలి తెలుసు. సత్క్రియలు చేయడం ద్వారా మనం రక్షణ పొందలేదు, కానీ ఏం చేయాలి? ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఏం క్రియలు చేయాలి? సత్క్రియలు చేయాలి. దేవునికి స్తోత్రం. యవనస్తులారా వింటున్నారా? చిన్నపిల్లలారా, పరీక్షల్లో కాపీలు కొట్టచ్చా కొట్టకూడదా? క్రీస్తుని నమ్ముకోక ముందు కొట్టేవేమో. ఇప్పుడు నువ్వు చర్చికి వచ్చిన తర్వాత ఆ చెడ్డ క్రియలు మనం చేయకూడదు. ఏ క్రియలు చేయాలి? మంచి క్రియలు. దేవుని నమ్ముకోక ముందు నువ్వు ఎలా ఉన్నావో అనవసరం. ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని కొరకు నువ్వు జీవించాలి. దేవుని కొరకు సత్క్రియలు ఈ సాయంకాలంలో నువ్వు చేయాలి. దేవునికి సాక్షిగా నువ్వు జీవించాలి. అది మొదటి 10 వచనం. ఇక తర్వాత భాగాన్ని మనం చూస్తే, రెండవ భాగం పేరేంటి? క్రీస్తులో ఏకత్వం. ఏంటి? క్రీస్తులో ఏకత్వం. ఇప్పుడు దాకా యూదులతో మాట్లాడాడు, ఇప్పుడు అన్ని జనులతో మాట్లాడుతున్నాడు. 10వ వచనం, 11వ వచనం. కాబట్టి మనము శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరంతో చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడ్డారు. ఆ కాలమందు మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, మీరు పరదేశులుగా ఉన్నారు, వాగ్దాన నిబంధన లేని పరజనులుగా ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు, లోకమందు దేవుడు లేని వారుగా ఉన్నారు, క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. వినండి. ఇప్పుడు రాసుకోండి. అన్యజనుల పూర్వస్థితి. ఇప్పుడు ఎవరి స్థితి? అన్యజనుల పూర్వస్థితి. అన్యజనులు అంటే ఎవరు? యూదులు కాని వారందరూ అన్యజనులే. అర్థమైందా? రాసుకుంటాము. అన్యజనులు అంటే ఎవరు? మాట్లాడండి. యూదులు కాని వారందరూ ఏ జనులు? అన్యజనులు. కాబట్టి ఇక్కడ కూర్చొని మనం అందరం అన్యజనులే కదా. అన్యజనులైన మనల్ని దేవుడు ఏం చేశాడు? తన కృపతో రక్షించాడు. కాబట్టి ఈ మెసేజ్ ఎవరికంటే మనందరం. మనం అన్యజనుల నుంచి రక్షింపబడ్డాం. మనం యూదులము కాము, యూదేతరులమైనటువంటి మనల్ని రక్షించాడు. మన పూర్వస్థితి ఏంటి? అక్కడ రాశాడు 12వ వచనంలో, మనకి సున్నతి లేదు. రెండవది, ఇశ్రాయేలుతో సహపౌరులము కాము. మూడవది, మనం పరదేశులం. నాలుగవది, మనకు వాగ్దానాలు లేవు. ఐదవది, నిరీక్షణ లేదు. ఆరవది, మనకి దేవుడే లేడు. ఏడవది, క్రీస్తుకు మనం ఏమయ్యాం? దూరస్తులమయ్యాం. ఇప్పుడు రాసుకోండి 2వ పాయింట్. అన్యజనుల ప్రస్తుత స్థితి. ఇప్పుడు దాకేమో అన్యజనుల పూర్వస్థితి. ఇప్పుడేంటి? అన్యజనుల 13, 14 వచనం. అయినను అంటే ఇలాంటి స్థితికి మనం చెందిన వారమైనా మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఏమయ్యారు? సమీపస్తులయ్యారు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం దూరంగా ఉన్నాం దేవునికి, ఇప్పుడు యేసు క్రీస్తు రక్తం వలన దూరస్తులమైన మనం ఏమయ్యామంట? సమీపస్తులమయ్యాం. మాట రాస్తాడు ఇక్కడ,
14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకు మాకు ఉన్న ఆ ద్వేషాన్ని అనగా విధిరూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమైన శరీరమందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. హల్లెలూయా. ఇప్పుడు యూదులకి అన్యులకి అసలు పండే పడదు, వాళ్ళ మధ్య ద్వేషం ఉందని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆ గోడను ఏం చేశాడు? పడగొట్టాడు. పక్కింటి తగాదు వచ్చింది అనుకో, కొంతమంది ఆ ముఖం కూడా చూడకూడదు, మధ్యలో ఏం కడతారు? గోడకి పైకి లేపుతారన్నమాట. పొద్దున్నే మొహం చూడబోతుంది, ఇలా ముఖం కూడా నేను చూడండి అని గోడ గడగా పైకి లేపుతారు. ఇప్పుడు అన్నజనులైనటువంటి మనకి యూదులకి మధ్య ఒక పెద్ద గోడ ఉందని. ఆ గోడ పేరు ఏంటంటే ద్వేషం అనే గోడ. యేసయ్య సిలువలో చనిపోవడం ద్వారా ఈ మధ్యలో ఉన్న గోడను ఏం చేశాడు? పడగొట్టి అన్నజనులమైన మనల్ని ఆ యూదుల్ని ఏం చేశాడు తెలుసా? ఏకముగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది కూర్చున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. అయితే యేసుక్రీస్తు మనల్ని అందరిని ఏం చేశాడు? ఇప్పుడు ఏకం చేశాడు. ఆ ఏకత్వంలో కొన్ని మాటలు చెప్తా, నోట్ చేసుకోండి. మొదటిది, ఏక కుటుంబముగా చేశాడు. 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీద పరజనులు కాక పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక. ఇప్పుడు మనమంతా ఏక కుటుంబం. అందరూ చెప్పండి అన్నమాట. మనం ఏంది? ఏక కుటుంబం. మన తండ్రి ఎవరు? పరలోకంలో ఉన్న దేవుడు. మన పెద్దన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మనమంతా ఎవరు? సహోదరి సహోదరులు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేశాడు. నిజానికి మన బ్యాక్గ్రౌండ్ వేరు, మనం పుట్టినటువంటి విధానం వేరు, మనం పెరిగిన విధానం వేరు, మన అంతస్తులు వేరు, మన యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా వేరు. కేవలం యేసుక్రీస్తు రక్తములో కడగబడటం వల్ల మనం అందరం ఇప్పుడు ఏమయ్యాం? ఏక కుటుంబం. దేవుని కుటుంబంలో మనం అందరము సభ్యులమయ్యామని చెప్తాం. రెండవ మాట రాసుకోండి. ఏక కుటుంబమే కాదు, రెండవది ఏమయ్యామో తెలుసా? పరిశుద్ధ దేవాలయం అయ్యాం. హల్లెలూయా. చూడండి 20వ వచనం చదువుతాం. 21. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. 21 ఏముంది? పరిశుద్ధమైన దేవాలయం. రెండు మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ ప్రసంగం మీకు అర్థమైంది. మనమంతా ఎవరం? ఏక కుటుంబం. మనమంతా ఎవరం? పరిశుద్ధ దేవాలయం. రెండు మాటలు చెప్పండి. మనమంతా ఎవరం? ఏక కుటుంబం. అందరూ చెప్పాలి, పిల్లలందరూ గట్టి చెప్పాలి. మనమంతా ఎవరం? ఏక అనే మాట కష్టంగా ఉందా? వదిలేదాన్ని. ఒకే కుటుంబం. మనమంతా ఎవరిని? ఒకే కుటుంబం. అది ఒకే కుటుంబం. మన తండ్రి ఎవరు? దేవుడు. మన పెద్ద అన్నయ్య ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి వీళ్ళంతా ఎవరు? మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు. మనమంతా ఏక. రెండవ మాట గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధమైన దేవాలయంగా దేవుడు మనల్ని మార్చాడు. ఏ దేవాలయంగా? పరిశుద్ధమైన దేవాలయం. వీఆర్ హోలీ టెంపుల్. మనం ఎక్కడ కూడుకుంటే అది దేవాలయమే. ఏం దేవాలయం? పరిశుద్ధ దేవాలయం. చర్చికి రాగానే నేను ఈ ఇటుక రాళ్ళని చూసి చాలా సంబరపడిపోయాను. చర్చికి నిజమైన అర్థం ఏంటంటే ఇదే. మనందరం ఈ రాళ్ళం అన్నమాట. ఒక్కొక్క రాయి. దేవుడు ఒక్కొక్క రాయితో ఒక చక్కటి మందిరాన్ని కడుతున్నాడు. ఆ మందిరం పేరే ఆత్మ సంబంధమైన మందిరం. మీ పాస్టర్ గారికి దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. మనమందరం ఈ మందిరంలో రాళ్ళ లాంటి వాడు. ఒక రాయి ఊడిందనుకో మందిరం కదిలిద్దా లేదా? అందుకే ఓడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఈ రాళ్ళు చాలా గట్టిగా ఉండాలి. రాళ్ళు చాలా గట్టిగా. చర్చి ప్రతిష్ట సందర్భంగా నేను కొన్ని మాటలు చెప్తాను, అవి చెప్పి నేను ముగించేస్తాను. చెప్పండి, మనం ఎవరము? ఒకే కుటుంబం. రెండవది పరిశుద్ధమైన దేవాలయం. అది ఒకసారి చెప్పండి. మనం ఎవరివి? ఒకే కుటుంబం, పరిశుద్ధమైన దేవాలయం. ఇది ఎప్పుడు కూడా మర్చిపో. ఇది చెప్పడానికి పౌలు గారు ఎంత పెద్ద అధ్యాయాన్ని రాస్తారు. ఈరోజు చర్చి ప్రతిష్ట, డెడికేషన్.
ప్రతిష్ట అనే మాటకు అర్థం ఏంటో చెప్తా, నోట్ చేసుకోండి. డెడికేషన్ మీన్స్ సెట్ ఎ పార్ట్ ఫర్ ఎ సాక్రెడ్ యూజ్. ఒక పవిత్రమైన పని నిమిత్తం ప్రత్యేకించుట. ప్రతిష్ట అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రత్యేకపరచడం, దాని డెడికేషన్ అంటారు. కట్టబడినటువంటి ఈ మందిరాన్ని ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ప్రత్యేకిస్తున్నాం, సపరేట్. ఇక ఈ మందిరం కేవలం దేవుణ్ణి ఆరాధించడానికే దీన్ని ఏం చేస్తాం? ఉపయోగిస్తాం. ఒక చిన్న ప్రశ్న అడుగుతాం. ఎవరైనా దేవుని ఎరగని వాళ్ళు వచ్చి ఈ చర్చిలో మేము మా సాంప్రదాయంలో పెళ్లి చేసుకుంటామంటే మీరు ఇస్తారా? మాట్లాడలేదండి. అర్థమైందా మీకు ప్రశ్న? ఇస్తారా? ఇలా ఎవరితో చెప్పాలి? ఇస్తారా? ఇలా ఎందుకు ఇరు? ఇది కేవలం యేసు క్రీస్తుకు మాత్రమే ఏం చేయబడింది? ప్రత్యేకించబడింది. 10 లక్షలు ఇస్తారండి. ఇస్తారా? ఒక్కరోజుకే ₹1,00,000 ఇచ్చిన ఇరా ఎందుకు ఇవ్వమంటే ఈ మందిరము యేసు క్రీస్తు యొక్క ఆరాధన కొరకు ఏం చేయబడింది? ప్రతిష్ఠ చేయబడింది, ప్రత్యేకించబడింది. దేవునికి స్తోత్రం. అది ప్రతిష్ఠ. ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ప్రత్యేకించడాన్ని డెడికేషన్ అంటారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో దీని అర్థం ఏంటో అని నేను చదివి మీకు చెప్పడానికి రాసుకొచ్చాను. ఏంటది? ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ కమిటెడ్ టు ఎ టాస్క్ ఆర్ పర్పస్. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం దీన్ని మనం సమర్పించాము. ఇక ఆ పనికి తప్ప చెప్పండి, ఇక ఏ పనికి ఈ మందిరాన్ని ఏం చేయకూడదు? చెప్పండి, వాడకూడదు, ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ మందిరం నిర్మాణం అయిన తర్వాత దీనిని ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఏం చేశాం? ప్రతిష్ఠించాం. ప్రభు ఇది నీకే ప్రతిష్ఠిస్తా ఉన్నాం, ఇది నీ కొరకే ప్రత్యేకించబడుతున్నాం. ఇక దీనిలో ఎటువంటి లోక సంబంధమైన వాటిని పెట్టనే పెట్టాం. ₹1,00,000 ఇచ్చినా పెట్టాం, మిలియన్లు ఇచ్చినా పెట్టాం. ఎందుకంటే ఈ మందిరం దేవుని కొరకు ఏం చేయబడింది? చెప్పనా? ఏం చేయబడింది? ప్రత్యేకించబడినది. సపరేటెడ్ సపరేటెడ్ సపరేట్. బైబిల్ యొక్క చరిత్రను చూస్తే, చరిత్రలో పాత నిబంధన గ్రంథంలో ప్రతిష్ఠించబడిన దేవాలయాలు 3 ఉన్నాయి. రాసుకోండి. ఎగ్జాంపుల్ నంబర్ 1, ప్రత్యక్ష గుడారము దేవుని కొరకు ప్రత్యేకించబడింది. ఏంటి చెప్పాలి అందరూ? ప్రత్యక్ష గుడారం. రిఫరెన్స్ రాసుకోండి. నిర్గమాకాండం 40వ అధ్యాయము 17వ వచనం. ఎవరు తీయదు, జస్ట్ వినండి. నెంబర్ 2, రెండవది ప్రతిష్ఠించబడిన రెండవ దేవాలయం ఏంటంటే సొలొమోను కట్టిన దేవాలయం. సొలొమోన్ టెంపుల్, సొలొమోను కట్టిన దేవాలయం. అది కూడా ప్రతిష్ఠించబడింది. రిఫరెన్స్ రాసుకోండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మూడవది జెరుబ్బాబెలు నిర్మించిన దేవాలయం. జెరుబ్బాబెలు టెంపుల్. సొలొమోను కట్టిన దేవాలయాన్ని పడగొట్టేశాడు నెబుకద్నెజరు వచ్చి. ఆ తర్వాత ఒక 70 ఏళ్ల తర్వాత ఒక నూతన మందిరం కట్టబడింది. దాని నిర్మాణం చేసింది ఎవరు? జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు యొక్క మందిర నిర్మాణం కూడా ప్రతిష్ఠించబడింది. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు. మనం ఇప్పుడు ప్రతిష్ఠ చేస్తున్నాం, కానీ మనకంటే ముందు పాత నిబంధనలో 3 ప్రతిష్ఠ చేయబడ్డాయి. ఏమేంటి? మొట్టమొదటిది అంటే సూచి చెప్పవచ్చు, రాస్తున్నాయి. ప్రత్యక్ష గుడారము. రెండవది సొలొమోను కట్టిన దేవాలయము. మూడవది జెరుబ్బాబెలు కట్టిన దేవాలయం. ఈ 3 దేవుని కొరకు ఏం చేయబడ్డాయి? ప్రతిష్ఠించబడ్డాయి. ఆశ్చర్యం ఏంటో చెప్పనా? దేవుడు మానవుల మధ్య నివసించాలనుకున్నాడు. అందుకే దేవుడు మోషేతో నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నా, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పాడు. సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత ప్రతిష్ఠ రోజున
దేవుని యొక్క తేజస్సు ఆ మందిరం మీదకు దిగొచ్చింది. అంటే ఆ మందిరంలో ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. జెరుబ్బాబెలు దేవాలయంలో దేవుడు నివసించాడు. ఎంతటితో పాత నిబంధన అయిపోయింది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఒక తెల్ల పేపర్ ఉంటుంది కదా, తీస్తే మధ్యలో వైట్ పేపర్ ఉంది. మన బైబిల్లో వైట్ పేపర్ ఉంది, కానీ 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎక్కడ దేనికి మధ్య? పాత నిబంధనకి కొత్త నిబంధన. ఈ 400 సంవత్సరాల్లో దేవుణ్ణి ఆరాధించడానికి యూదులు ఏం నిర్మించుకున్నారంటే సమాజ మందిరాలు నిర్మించుకున్నారు. అది రాసుకున్నారు. మొట్టమొదటిది ప్రత్యక్ష గుడారం, రెండవది దేవాలయం, మూడవ దాని పేరు ఏం పేరు? సమాజ మందిరాలు. చెప్పండి, మూడవ పేరేంటి? సమాజ మందిరాలు. ఇవి ఈ మధ్య కాలంలో ఏర్పడ్డాయి. యేసు ప్రభు పుట్టిన తర్వాత కొత్త నిబంధనలో మనకు కనబడతా ఉంటాయి. యేసు సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఇందాక నేను పౌలు సమాజ మందిరంలో, ఇవన్నీ ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే ఈ 2 నిబంధనల మధ్య. మరి ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చాం. కొత్త నిబంధనలో దేవాలయం అంటే ఏమిటంటే స్థానిక సంఘమే దేవాలయం. ఏంటి చెప్పండి? స్థానిక సంఘమే ఏంటి? దేవాలయం. ఇది రాసుకోవాలి. న్యూ టెస్టిమెంట్ లో దేవాలయం అని పిలువబడింది ఏంటంటే స్థానిక సంఘం. ఎక్కడుంది ఈ మాట? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం 21వ వచనం చదవండి. 2:21. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా. చాలు మనందరం ఇక్కడ కూర్చున్నాము సంఘంలో. ఈ సంఘమే ఆ దేవుని యొక్క ఆలయం, దేవాలయం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటే వారి మధ్యలో దేవుడు ఉంటాడు. సంఘం చెట్టు కింద కూర్చున్నా అక్కడ ఉంటాడు. పూరి పాటలో కూర్చున్నా అక్కడ ఉంటాడు. ఈ చిన్న మందిరంలో కూర్చున్నా ఇక్కడ ఉంటాడు. ఈ మందిరం రేపు పెద్ద మందిరం అయినా ఇక్కడ కూడా దేవుడి సన్నిధి ఉంటుంది. అర్థమైందా మీకు? కాబట్టి పాత నిబంధనలో మొట్టమొదటిది ఏంటి? ప్రత్యక్ష గుడారంలో దేవుడు వచ్చాడు. రెండవది సొలొమోను కట్టిన దేవాలయం. మూడవది జెరుబ్బాబెలు కట్టిన దేవాలయం. మధ్యలో సమాజ మందిరాల్లో దేవుని సన్నిధి. ఇప్పుడు స్థానిక సంఘాలలో దేవుని యొక్క సన్నిధి మన మధ్య. చివరిగా లాస్ట్, దేవాలయం అంటే కొత్త నిబంధనలో ఎవరు అంటే నువ్వు నేను. విశ్వాసి హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఈ మాట ఎక్కడుందో మనం చూద్దాం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం చదువుతుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. బైబిల్ వారు చూడండి. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. ఇప్పుడు హూ ఆర్ ద టెంపుల్? యు ఆర్ ద టెంపుల్. ఐ యామ్ ద టెంపుల్. నేనే దేవాలయం. అందరూ చెప్పండి, నేనే దేవాలయం. నాలో ఎవరున్నారు? దేవుడు నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఇక నువ్వు దేవాలయం అంటే ఎక్కడో లేదు. ఎక్కడుంది? నీలో. పండు ప్రేమ్ కుమార్ గారు ఒక పాట రాశాడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, ఎక్కడున్నాడంట? గుండె గుడిలో ఉన్నాడు. ఈ మాట మొదటి కొరింథీ పత్రికలో రాయబడింది. అలాగే ఎఫెసీ పత్రికలో రాయబడింది. మనమే దేవుని యొక్క ఆలయం. మనమే దేవుని యొక్క ఆలయం. ఈ వరుస అంతా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ప్రత్యక్ష గుడారం, రెండవది సొలొమోను దేవాలయం, మూడవది జెరుబ్బాబెలు దేవాలయం, నాలుగవది సమాజ మందిరాల్లో దేవుడు ఉన్నాడు, ఐదవది కొత్త నిబంధనలో స్థానిక సంఘాలలో దేవుడు ఉన్నాడు, ఆరవది నాలో నీలో ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నారు. చివరిగా ఈ దేవాలయంలో నివసించే మనం, ఈ దేవాలయానికి వచ్చేటువంటి మనం ఎలా ఉండాలో నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఇవన్నీ ఇంగ్లీష్లో టీ అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్ నేర్చుకోవాల్సిన పాఠం మొట్టమొదటి టీ. దేవుని మందిరానికి టైం ఇవ్వాలి. అది మనం అందరం చేయాల్సిన పని. అందరూ రాసుకోవాలి. ఏంటి? దేవుని దాని అర్థం ఏంటంటే
రెగ్యులర్ గా దేవుని మందిరానికి రావాలి. అది ఈ మందిరానికి ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకంటే మేము చాలా మంది గెస్టులు ఉన్నాం, అందుకని మీరు ఎవరో తెలుసుకోవడానికి. ఆ చేతులు ఎత్తండి. ప్రతి ఆదివారం వచ్చేవాడు దేవునికి స్తోత్రం తెలుసండి. నేను మీతో మాట్లాడుతున్నా ఇప్పుడు. మీ వాక్యంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24లో రాయబడింది. రెఫరెన్స్ రాసుకోండి. హెబ్రీ 10:24-25 వచనాల్లో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మీరు మానవద్దు అని. కాబట్టి ప్రతి ఆదివారం ఎక్కడ ఉండాలి మనం? చెప్పండి. దేవుని మందిరం. మనకేమో 10 ఆదివారం ఫంక్షన్ వచ్చింది, ఆ రోజే ఫంక్షన్ పెట్టుకుంటారు. ఫంక్షన్ పోవాలా, చర్చికి పోవాలి, ఫంక్షన్ పోవాలా, చర్చికి పోవాలి. చర్చికి పోకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటాడు, ఫంక్షన్ పోకపోతే చుట్టాలు ఏమనుకుంటారు. ఇది ఒక పెద్ద పోరాటం అన్నమాట. మనం నిజంగా దేవుని ప్రేమించే వారమైతే మొదట దేవుని మందిరానికి వెళ్ళి ఆ తర్వాత ఫంక్షన్కి మనం అటెండ్ అవ్వాలి. అది చికెన్ ఇస్తే నువ్వు మొట్టమొదటి సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. కాబట్టి టీ అనే అక్షరంలో మొట్టమొదటి టైం ఇవ్వాలి దేవుని మందిరాన్ని. కేవలం ఆదివారం మాత్రమే కాదు, మధ్యలో సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయా? ఎప్పుడెప్పుడు జరుగుతాయి? రెండవది టీయర్స్. మన కన్నీరు ఈ మందిరం కొరకు కార్చాలి. హల్లెలూయా. అనగా ఈ మందిరం యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ యువర్ చర్చ్. మీరు అనుకుంటున్నారేమో మీ చర్చి గురించి నేను రోజు ప్రార్థన చేస్తాను. ఏంటి మీ చర్చి గురించి మీరే క్రమముగా ప్రారంభంగా మీరు ప్రార్థన చేయగలరు. హల్లెలూయా. మా చర్చి గురించి వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు కాదు. ఈరోజు మీ చర్చికి వచ్చే మీ కొరకు ప్రార్థన చేయాలి. రేపు ఇంకో చర్చికి పోతాను, వాళ్ళ కోసం చేయాలి. ఎల్లుండి ఇంకో చర్చికి వెళ్తాం. నా మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కానీ అద్భుతం ఏంటో తెలుసా? మీ సంఘం గురించి మీరు ప్రార్థించినంత భారంగా వేరే వారు ఎవరు ప్రార్థించలేరు. హల్లెలూయా. కాబట్టి మీ మీద 2 రెస్పాన్సిబిలిటీ ఏంటి? చెప్పండి. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. చర్చిలో 20 మంది ఉంటే 60 మంది వాళ్ళని ప్రార్థన చేయాలి. అర్థమైందా మీకు? 20 మంది 200 మంది 5 టీలు చెప్తాను. మొట్టమొదటి టైం ఇవ్వాలి. రెండవది మన టీయర్స్, మన కన్నీరు మందిరం కొరకు కాల్చాలి. మూడవది టాలెంట్స్. నీకున్న వరాలను, పాటలు పాడే వరం దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, నువ్వు ఎప్పుడు రావాలి? పాటలు అయిపోయిన తర్వాత రావాలా? అప్పుడు అందరు కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వచ్చి నాకు పాటకు కూడా టైం లేదు అంటారు. నీకు పాడే వరం దేవుడు ఇచ్చాడు, నువ్వు ఎప్పుడు రావాలి? మందిరం ప్రారంభం అవ్వగానే రావాలి. నీ వరాన్ని దేవుని కొరకు నువ్వేం చేయాలి? ఉపయోగించాలి. కొంతమందికి వంట చేసే వరం ఉంది, వాళ్ళు చేస్తే కడుపు నిండినా ఇంకా తినబుద్ధి అవుతుంది. ఆ వరం నీకు ఇస్తే ఇలాంటి సందర్భాల్లో వంట మనిషి ఎందుకయ్యా, నేను చేస్తాను అయ్యారు అని చెప్పి నువ్వు ఆ పనికి ముందుకి రకరకాల వరాలు దేవుడు మనకిస్తాడు. మనకిచ్చిన వరాలని దేవుని మందిరం కొరకు, అభివృద్ధి కొరకు మనం ఏం చేయాలి? ఉపయోగించాలి. మొట్టమొదటి టైం, రెండవది టీయర్స్, మూడవది టాలెంట్స్, నాలుగవది ట్రెజరీ. మన యొక్క సంపాదనలో ఈ మందిరం యొక్క అభివృద్ధి కొరకు కొంత ఆర్థికంగా ప్రతి వారం మనం సపోర్ట్ చేయాలి. అనగా మన జేబులో నుంచి డబ్బులు తీసి దేవుని పరిచర్యకి ఇవ్వాలి. మందిరానికి 2 అవసరాలు ఉంటాయి, గుర్తుపెట్టు. ఒకటి, సేవకుని కుటుంబం పోషింపబడాలి. దేని ద్వారా? సంఘము ద్వారా. రెండవది, మందిరం యొక్క అవసరాలు కూడా తీర్చాలి. చూడండి, ఎన్ని లైట్లు వేసారో, ఎన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయో. దీని అందరికీ కరెంటు బిల్లు కట్టాలా? లేదా ఊరకనే ఇస్తారా కరెంటు? మనకి మాట్లాడలేదండి. కట్టాలి. కట్టదా? కట్టాలంటే డబ్బు కావాలి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సంఘ సభ్యులే ఈ రెండింటి కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, మా మందిరం యొక్క అవసరాలు తీర్చయ్యా, మా సేవకుని కుటుంబాన్ని పోషించయ్యా అని ప్రార్థన చేయాలి. చెప్పండి, మందిరానికి 2 అవసరాలు ఏంటి? ఒకటి, మందిరం యొక్క మెయింటెనెన్స్ కి. రెండవది, సేవకుని యొక్క కుటుంబాన్ని. దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలో అన్ని నువ్వే అనుభవించకుండా దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తూ దేవుని పరిచర్యకి ధారాళంగా ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? చెప్పండి. ధారాళంగా. చివరికి 5వది టెల్ అదర్స్. నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి ఇతరులకి ప్రచారం చేయాలి. వ్యక్తిగతంగా సువార్త చెప్పాలి. నీ సాక్ష్యం ఇక్కడ నిలబడి చెప్పడం కాదు,
కొంతమంది చర్చిలో నాకు సాక్ష్యానికి కూడా టైం ఇలా, సాక్ష్యానికి కూడా టైం లేదంటే ఏడగా చెప్పాల్సింది సాక్ష్యం. సాక్ష్యం ఎవరికి? దేవుని ఎరగని వారికి చెప్పాలి. మీ ఇంటి పక్క వాళ్ళకి చెప్పాలి. నేను యేసయ్యని నమ్ముకోవడం వల్ల నా జీవితంలో ఇది జరిగింది, ప్రభు నన్ను మార్చివేశాడు, నా బ్రతుకు మార్చాడు, నా జీవితం మార్చాడని నువ్వు 10 మందికి సువార్త చెబితే వాళ్ళలో ఒక్కళ్ళైనా దేవుని మందిరానికి వస్తారు. ఇవండి దేవుని మందిరం పట్ల విశ్వాసి యొక్క బాధ్యత ఏంటో చెప్పాను. 5 బాధ్యతలు వరుసగా చెప్పండి. మొట్టమొదటిది టైం ఇవ్వాలి, అనగా ప్రతి వారం క్రమముగా దేవుని మందిరానికి రావాలి, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి. రెండవది టీయర్స్, మనం కన్నీరు కార్చాలి దేవుని మందిరం యొక్క అభివృద్ధి కొరకు, సేవకుని కొరకు, సంఘం యొక్క కొరకు, నూతన విశ్వాసుల కొరకు, సండే స్కూల్ పిల్లల కొరకు, యవనస్తుల కొరకు, దేవుని సేవకుని కుటుంబం యొక్క అవసరాలు దేవుడు తీర్చాలని మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. నశించు ఆత్మలు రక్షింపబడాలి, 20 మంది 200 మంది అవ్వాలని మనం ప్రార్థన చేయాలి. అది రెండు. మూడోది ఏంటి? టాలెంట్. దేవుడు మనందరికీ చక్కటి వరాలు ఇచ్చాడు. టాలెంట్ లేని విశ్వాసి లేడు. బైబిల్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు దేవుడు ఇచ్చాడు. ఆ తలాంతు ఏంటో తెలుసుకొని సంఘం యొక్క అభివృద్ధికి నీ తలాంతును నువ్వు ఉపయోగించాలి. నాలుగోది ట్రెజరీ, మన సంపాదనలో కొంత దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని సేవకుని కుటుంబాన్ని మనమే పోషించాలి. రెండవది ఇదేంటి? దేవుని మందిరం యొక్క మెయింటెనెన్స్, దీని అవసరతల కోసం మనం ప్రార్థన చేయాలి. మన జేబులో నుండి దేవుని పరిచర్యకి ఎలా ఇవ్వాలి? ధారాళంగా ఇస్తే దేవుని పని బాగా డెవలప్ అయిపోతా ఉంటుంది. చివరిది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నువ్వు చెప్పాలి. 2026వ సంవత్సరం డిసెంబర్ నెల 20వ తారీఖున ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. తెలుసా మీకు? ఏంటి ఆ మీటింగ్? చర్చి ఫస్ట్ యానివర్సరీ. వచ్చే సంవత్సరం ఇదే రోజున, ఈ రోజున కొన్ని కొత్త ముఖాలు ఇక్కడ కనపడాలి. హల్లెలూయా. కొత్త ముఖాలు కనపడాలంటే ఏం చేయాలి? మనం ఏంటి? సువార్త ప్రకటించాలి. చాలా మంది అంటారు పాస్టర్ గారే సువార్త ప్రకటించాలి, మనం చేసేది ఏం లేదు, మనం ఊరినే కానుకలు ఇవ్వడం, చర్చికి పోవడం, పాటలు పాడడం. ఒక ప్రశ్న అడిగి దాన్ని ముగించేస్తాను. గొర్రె పిల్లలను పెడుతుందా? కాపరి గొర్రె పిల్లలను పెడతాడా? అర్థమైందా ప్రశ్న? గొర్రె పిల్లలు గొర్రెకి కొడతాయా లేకపోతే కాపరికి కొడతాయా? మనం ఏమంటున్నామంటే మేము గొర్రె పిల్లలను పెట్టాం, పాస్టర్ గారు మీరే కనండి, మీరే కదా పాస్టర్ గారు ఎక్కడ అంటారు. కాపరి ఏం చేస్తారంటే పుట్టిన గొర్రె పిల్లలు నడవలేకపోతే దాన్ని భుజాన్ని వేసుకొని మోసుకెళ్తాడు. అది కాళ్ళకు పోస్తే దాన్ని ఎత్తుకుంటాడు. దానికి గాయం అయితే గాయాన్ని కట్టుకట్టిస్తాడు. అర్థమైందా? దానికి మేత పెడతాడు, దానికి నీళ్లు పెడతాడు. ఇది ఎవరి పని? కాపరి గారి. మరి పిల్లల పని, గొర్రెల పని ఏంటి? పిల్లల గంటలే పని. కనుక ప్రతి విశ్వాసి వచ్చే సంవత్సరం ఇదే రోజుకి ఇంకొకరిని తీసుకురాగలిగితే నిజంగా మీ సంఘం అభివృద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.